సేవ్ డెమోక్రసీ పేరుతో ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేయటం జరిగింది. అందులో భాగంగా ఇండియా కుటుంబం సంబంధించిన అన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, టీజేఎస్ పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, సిపిఐఎంఎల్ పార్టీ కానీ వీళ్ళందరూ పాల్గొని ఈ అప్రజాస్వామిక ఎంపీలని సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు దుండగులు కొంతమంది పార్లమెంట్లో వచ్చి అక్కడ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు కిందకు దూకి విశ్వవాయువులు వదిలితే దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎట్లొచ్చారు, ఇవన్నీ వివరంగా పార్లమెంట్లో చెప్పమని అడిగినందుకు దానికి స్టేట్మెంట్ ఇవ్వకుండా అడిగిన వాళ్ళని సస్పెండ్ చేశారు. లోక్సభలో చేశారు, రాజ్యసభలో కలిపి మొత్తాన్ని కలిపి 140 మంది ఎంపీల్ని భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి జరగలేదు. ఇది ఒక రకంగా భారత స్వతంత్రానికి కూని చేయటమే, చంపేశారు. ఈ చంపేసినటువంటి బీజేపీ పార్టీని రేపు వచ్చే జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చంపేసి ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటటువంటి ఇండియా కూటమి వాళ్ళని అధికారంలో వదిస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి